శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నగునూరులో సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంగుల. హామీల అమలు కాంగ్రెస్ విఫలమైందని మండిపాటు. కరీంనగర్ లో ఘనంగా బండి సంజయ్ సోదరుడి కుమార్తె వివాహ వేడుకలు. కుటుంబ సమేతంగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల. నిండు నూనెలు వర్ధిల్లాలంటూ నూతన వధూవరులకు ఆశీర్వాదం. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి మహాదశ. 15 కోట్లతో దశల వారీగా ఆలయ పునర్నిర్మాణ పనులు, అభివృద్ధి పనులకు పరిశీలించిన ప్రభుత్వ విజ్జన్న. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడి. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వార్నింగ్. కరీంనగర్ రూరల్ మండలం నాగునూరులో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా 10 లక్షల రూపాయల SGF నిధులతో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణ పనులకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై గంగుల కమలాకర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీరు, కరెంటుతో పాటు పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరగా త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా 1 లక్ష రూపాయలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేసిన గంగుల రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. నగునూరు గ్రామాన్ని, నగునూరు గ్రామ ప్రజలను, నగునూరు గ్రామ ప్రజల కుటుంబాలన్నింటిలో కాపాడాలని చెప్పి రోజు మల్లికార్జున స్వామి వేడుకను, మల్లికార్జున స్వామి పూజలు చేస్తున్నాం. ఆయన గుడికి ఆయన కట్టుకుంటాడు ఇవాళ. ఆ మల్లికార్జున స్వామి గుడి కట్టగానే ఆ మల్లికార్జున స్వామి మన ఊరు ప్రజలను నన్ను చల్లవాలని చెప్పి అందరినీ మనసుతో కోరుకుంటూ మా లక్ష్మణ గారిని, మా సర్పంచ్ గారిని, మన ఊరు అందరూ కలిసి గుడి మొదలుపెట్టింది. గుడి మొదలుపెట్టడం అంటే ఆయన మల్లికార్జున స్వామి ఆయన గుడిని కట్టుకుంటాను ముందుగా పడి దానికి మనం ప్రత్యేకంగా చెప్తే ఒక మనిషిని ఆయన పడితే మొదటి పైసలు 1 లక్ష రూపాయలు మొదలుపెట్టింటారు. అప్పుడు గంగుల ఇట్లా ఊరికంగా చూపడతాడు, ఇట్లా ఊరికంగా పడతాడు. ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి లేదు. ఎక్కడ నాకు పరిస్థితి ముఖ్యమంత్రులు ఎక్కడ ఒక పరిస్థితి లేదు. నాకు తెలిసి ఈ నలుగురులో కానీ కరీంనగర్ యూజర్లో కానీ ఎక్కడే కానీ నేను మంత్రి ఉన్నప్పుడు నిధులు తెచ్చినప్పుడు దాని తర్వాత 2 సంవత్సరాలే చాలా బిల్లు సంబంధించాలి. చాలా బిల్లు కేంద్రం నుండి చాలా బిల్లు రాలేదు, రాష్ట్రం నుండి కేంద్రం నుండి రాష్ట్రం రాలేదు. ఎవరు అనుకోవడంగా మన పైసలు కాదు. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ వల్ల పైసలు రావాలా అడిగలేదు. ఇది కావాలని నాకు వచ్చింది. నేనే చిన్నప్పుడు పాత రోడ్డు సర్వీస్ అంటే కొత్త రోడ్డు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా ఆ పాత రోడ్డు కొత్త రోడ్డు చేసి ప్లాన్ చేసి ఎక్కడైనా నడుపుకున్నా రోడ్డు ఇచ్చినాం. 10 సంవత్సరాలలో ఎంతో చేయాలి బాగుంది. ప్రభుత్వం భాగంగా ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అని చేయలేదు. ఆగిపోయింది. మీరు వేసిన రోడ్డు కుక్కలు పడ్డాయి తప్ప కొత్త దగ్గర వస్తలేదు. ప్రతి మనిషి ఇక్కడ రోడ్డు కుక్కలు పడ్డాయి. ప్రతి మనిషి ఎలబోతరం రోడ్డు కుక్కలు పడ్డాయి. కబిరిపేట రోడ్డు కుక్కలు పడ్డాయి. ఏకవేళ కుక్కలు పడుతుంది. నిర్ణయం చేసే పరిస్థితి లేదు. సరే, ఇది అభివృద్ధి అయింది. ఆ తర్వాత రైతులకు ఆధారమే కరెంటు, రైతులకు ఆధారమే నీళ్లు, రైతులకు ఆధారమే వ్యవసాయం. రైతు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే 4 రూపాయలు గిరిజాలంటే ఊళ్ళో పంట దొరుకుతుంది. సరే, కష్టపడి పంట పండించే పంట ఉందామని నాకు తెలియదు. చాలా ఇబ్బంది పడుతున్నాం బాగా. కరెంట్ వస్తలేదు, నీళ్ళు వస్తుంది, దానికి కరువు కూడా పోతున్నాయి. ఇది మనకు సెప్టెంబర్ 3 ఇంట్లో ఎండాకాలం ఎక్కడ ఉంటారు.
ఉన్నవి నిలిపిపోవాలి, వర్షాకాలం వెళ్ళిపోవాలి. సో మనకు పరిస్థితి ఆగమాగా ఉన్నది. రైతుకి ఏం కావాలి? నీళ్లు రావాలి, కరెంట్ రావాలి, కరెంటు పంట పండగానే కొనాలి, చేతి 4 రూపాయలు ఉంటే ఇది ఇలాంటి అని చెప్పాలి. కష్టం అనుకుంటాను అవుతుంది. కానీ ముందట ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుందో అట్లే రేవంత్ ప్రభుత్వంలో అట్లా వేయాలి, మోడీ ప్రభుత్వం అట్లా వేయాలి. చేసుకుంటే పైసలు తీసుకొస్తే ఎవరైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడి వివాహం కరీంనగర్లో ఘనంగా కొనసాగింది. ఈ వేడుకలకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని దశల వారీగా 15 కోట్లతో పునర్నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు. ఆలయ ఆవరణలో దేవాదాయ శాఖ స్థాపతితో కలిపి అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన దాతల సహకారంతో నిర్మించనున్న 22 భక్తుల వసతి గృహాల సముదాయానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే 1,30,00,000 రూపాయలతో రోడ్లు ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్లు విజయరమణారావు తెలిపారు. ఆలయానికి నూతన గోపురాలు, రాతి శిల్పాలతో సుందరమైన ప్రాకారాన్ని నిర్మించి ఆలయ రూపురేఖలు మార్చుతున్నట్లు పేర్కొన్నారు. పర్యాటక శాఖ నుంచి త్వరలో మరో 8 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని, భవిష్యత్తులో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. మరి పరిశీలించడమే కాకుండా సపతి గారి ఆధ్వర్యంలో మరి నిర్మాణ పనులు 10 కోట్లది 2 దేవాలయాలకు మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించి టెండర్లు కూడా పూర్తి చేసుకుంటాం. మరి అదే కాకుండా ఇంకా మిగతా ఇతరత్ర పనులు ఉన్నాయి. ఏదైతే రాజగోపురం కానీ, మేజర్ రాజగోపురం కానీ, తర్వాత 3 రాజగోపురాలు కానీ, అంటే దగ్గర ప్రాకారం కానీ, ఇవన్నీ కూడా జరగడం కోసం మరి సపతి గారు కూడా రావడం జరిగింది. మరి సెప్టెంబర్ 2 నాడు ఏదైతే శ్రీశైలం ఉన్నటువంటి స్వామివారిని కలిసి మరి ఇక్కడ గుడికి సంబంధించి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వారి ఆమోదాన్ని కూడా తీసుకొని మరి దాదాపు వచ్చే సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఆ గుడి నిర్మాణ పనులు ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి ఇవాళ పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడుకోవడం జరిగింది. మరి 1,30,00,000తోనే రోడ్ ఎత్తా ఉన్నాం. ఇది 1,30,000 1,50,000 తెలియదు. అంతవరకు 1 కోటి అనుకున్నాం, 1,30,000 అయింది. ఇంకా నడతానే ఎంత అయితే అని తెలుస్తుంది. దీనికి చుట్టూ లైటింగ్ కూడా పెట్టవలసింది. దానికి 10 అవుతా 20 లక్షలు అవుతా కరెక్ట్ ఐడియా లేదు. ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకొని మరి ఓటెనక ఓటి కూడా అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి 2వ పిఆర్సీని 2023 జూలై 1 నుంచి అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 6 డిఆర్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు ఉద్యోగులకు, పెన్షన్లకు నగదు రహిత వైద్యం అందించే ఈహెచ్ఎస్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైన సమరం తప్పదని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఐక్యంగా ఇచ్చిన సందర్భంలో అందరూ మహాధర్నా కార్యక్రమం ఉంది. కరీంనగర్ అద్భుతమైన మహాధర్నా హైదరాబాద్ లో ఉంటుంది. కనీసం 3,000 మంది ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగింప చేయాలని ప్రతి వాళ్ళకి నేను పేరున రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు
దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసము ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవల్ల మేము ప్రభుత్వాన్ని గొంతమ్మ కోరికలు కోరడం లేదు, ఉచితాలు అడగట్లేదు, దాన ధర్మాలు అడగటం లేదు. మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులే కోరుతున్నాము. 6 నెలలకు డిఏ, సంవత్సరానికో ఇంక్రిమెంటు, 5 ఏళ్లకో పిఆర్సీ, పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ప్రభుత్వము ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనప్పటికీ 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. పిఆర్సీ అమలు కాలేదు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామన్నారు. పిఆర్సీ అమలులో కూడా లోపాలున్నాయి. ఇవల్ల పెండింగ్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇవల్ల పైసా ప్రోగు చేసుకొని తమ చెమట చుక్కలను రక్తపు చుక్కలుగా మార్చి ఇవాళ 30-35 సంవత్సరాలు ఇటు ప్రభుత్వానికి ప్రజల కోసం పనిచేసిన రిటైర్మెంట్ ఉద్యోగులు టీజీజేఏసీ కాల్ మీద 33 జిల్లాలో కలెక్టరేట్ ముందు ఈరోజు మహాధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగా మేము ఏమి గొంతమ్మ కోరికలు అడగడం, మాకు రావాల్సిన న్యాయబద్ధమైన ఏదైతే ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి. కానీ ప్రథమంగా ఈ 5 డిమాండ్ల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది కనుక ఈ 5 డిమాండ్లు మాకు న్యాయబద్ధంగా రావాల్సిన 5 డిమాండ్లను వెంటనే విడుదల చేసి దాని సమస్యని పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల, పెన్షనర్ల, గెస్టర్ల, అధికారుల, కార్మికులు అందరూ కూడా ఈడ పెద్ద ఎత్తున ర్యాలీగా మరియు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. ఇట్లాంటి టీజీజేఏసీ మునుముందు ఎటువంటి కాల్ ఇచ్చినా అని కూడా మేము ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా నిలబెట్టడానికి కృషి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. పిఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు, పెండింగ్లో 6 డిఏల విడుదల, ఉద్యోగుల ఆరోగ్య పథకం క్రమబద్ధీకరణతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ విమర్శించారు. పెండింగ్ బకాయిలు, పిఆర్సీలు విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహాధర్నా చేపట్టామని తెలిపారు. ఈ మహాధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మీరు చేస్తున్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా న్యాయమైన డిమాండ్లు. మరి ఎందుకంటే నేను 25 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా మీలాగానే ఒక ఉద్యోగిలాగా మరి ఈ శాఖలలో పనిచేసినటువంటి, రోజు చూస్తున్నటువంటి వ్యక్తిగా మీ బాధలన్నీ కూడా వ్యక్తిగతంగా కూడా తెలిసిన వ్యక్తిని. ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు చాలా తాయిలాలు ఇవ్వడం, అన్ని ఇస్తానని చెప్పడం, మళ్ళీ వచ్చిన తర్వాత కమిషన్ల పేరు మీద కాలయాపన చేయడం ఇదొక తంతుగా మారింది. నేను బాధపడేది, వ్యక్తిగతంగా బాధపడేది ఒకటే. పెద్దపల్లి జిల్లాలో చెలో కలెక్టరేట్ పెద్దపల్లి జిల్లా అని చెప్పేసి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి టీజీజేఏసీలో 206 సంఘాలు ఉన్నాయి. 206 సంఘాల ప్రతినిధులందరికీ కూడా పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా 5 ప్రధానమైనటువంటి అంశాల మీద మనం ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముందుగా మనం పిఆర్సీ, పే రివిజన్ కమిషన్ రిపోర్టును 3 సంవత్సరాలైనా అని కూడా ఇంతవరకు తెప్పించుకోలేని పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉద్యోగులందరూ చాలని జీతాలతో ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏసీపీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు, ఇతర 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్ ఏసీపీ కోరారు.
రామగుండం పట్టణంలో చాలా మంది వ్యక్తులు అంటే వాహనదారులు 2 వీలర్స్ కావచ్చు 4 వీలర్స్ కావచ్చు ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ తోటి ప్రయాణిస్తున్నారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కానీ తర్వాత లైసెన్స్లు కానీ లేకుండా వాహనాలు నడిపిస్తున్నారు. దీని మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలందరూ కూడా కొంచెం తాగి వాహనాలు నడపొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి హెల్మెట్స్ తప్పకుండా ధరించాలి. అలాగే కంట్రోల్ స్పీడ్ లో వెళ్ళాలి. అంటే డిఫెన్స్ డ్రైవింగ్ అంటారు దాన్ని. డిఫెన్స్ డ్రైవింగ్స్ లో వెళ్ళడం వల్ల మీకు మరియు ఎదురుగా ప్రయాణిస్తున్న వాహనదారులకు కూడా రక్షణ కలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా కార్లలో బస్సులలో పెద్ద వాహనాల్లో వెళ్తున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ తో పాటు కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్ పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు సందడి చేస్తూ తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి సోదరాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ జక్కుల గిరిబాయి ముఖ్య అతిథిగా హాజరై రాఖీ పండుగ విశిష్టతను, రక్షణ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మేము దేశానికి రక్ష, మాకు దేశం రక్ష అంటూ చేసిన జాతీయ భావనతో కూడిన నినాదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్ననాటి నుంచే విద్యార్థులు సాంప్రదాయ విలువలు, సోదరాభావం, దేశభక్తి వంటి భావాలను పెంపొందించడం అవసరమని పాఠశాల కరెస్పాండెంట్ జక్కుల గిరిబాయి పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 137A కరీంనగర్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ శ్రీ కొంజల మహేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతి శిశు మందిర్ కరీంనగర్ నందు 4వ రోజు మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ సందర్భంగా ప్రత్యేకంగా యజ్ఞ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ నాయకులు, పాఠశాల విద్యార్థులు, ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల అవగాహన కల్పించడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో చేపట్టిన 4 రోజుల మొక్కల నాటే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇలగందుల శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష, మనిద్దరం దేశానికి రక్ష అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు. రక్షాబంధన్ అంటే కేవలం అన్నా చెల్లెల అనుబంధం మాత్రమే కాకుండా పరస్పర ప్రేమ, బాధ్యత, రక్షణ మరియు సేవాభావానికి ప్రతీక అని ఆయన వివరించారు. అలాగే 4 రోజులుగా నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, PF, ESI, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి గ్రామాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకంగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను అక్రమంగా తొలగిస్తున్న సర్పంచ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని కోరారు. ముఖం పట్టుకొని మీరు పని చేస్తలేరు అని చెప్పేసి అవడం ఈరోజు కరెక్ట్ సరైనది కాదు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో ఈరోజు కార్మికులు ఎక్కడ చూసినా, ఏ అధికారులు వచ్చినా, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా గ్రామ పంచాయతీ కార్మికులు అక్కడ ఉండి పనిచేస్తేనే ఆ కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయి తప్ప లేకుంటే కావట్లేదు. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులపై సర్పంచుల వేధింపులు మానుకోవాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలి. లేకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను కూడా కొనసాగిస్తాం. భవిష్యత్తులో సమ్మెకు కూడా వెళ్ళడానికి మేము వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నా పేరు సిపిఎల్ రవీందర్, గ్రామ పంచాయతీ జిల్లా అధ్యక్షుడు.
ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సోమాజిగూడ యశోద హాస్పిటల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ ప్రారంభించారు. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ మధు ఆధ్వర్యంలో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్లాస్టిక్ సర్జరీ కేవలం రూపాన్ని మార్చే చికిత్స మాత్రమే కాదని శరీర అవయవాల పనితీరును మెరుగుపరచడంతో పాటు ఆత్మవిశ్వాసం, జీవన ప్రమాణాలు పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ శశికాంత్ మధు తెలిపారు. రైనోప్లాస్టీ, లైపోసెక్షన్, బాడీ కౌంటరింగ్ తో పాటు క్లిష్టమైన పీడియాట్రిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పుట్టుకతో వచ్చే వైకల్యాలు, కాలిన గాయాల అనంతరం ఏర్పడే సమస్యలు, చీలిక పెదవి, అంగిలి చెవి లోపాలు వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్సలు అందుబాటులోకి ఉంటాయని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మల్టీ డిసిప్లినరీ వైద్య బృందాలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, 3D ఫోటోగ్రఫీ, ఇమేజింగ్ సిస్టంతో సమగ్రమైన వైద్య సేవలు అందించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా అత్యాధునిక ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ సేవలు మరింత చేరువ చేయడమే సెంటర్ ప్రధాన ఉద్దేశమని డాక్టర్ శశికాంత్ మధు వెల్లడించారు. చాలా బ్రాంచెస్ ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో. చాలా బ్రాంచెస్ అంటే చాలా సబ్ డివిజన్స్ ఉంటాయి. సో కాస్మెటిక్ సర్జరీ ఒకటి, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఒకటి, ఫేషియల్ క్రేనియో మ్యాగ్జిలో ఫేషియల్ సర్జరీ అని అంటారు. అంటే మన పుర్రె ఎముకలు, ఫేస్ ఎముకలకు సంబంధించింది. అలాగే పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ. పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ వాళ్ళకి జరిగే కంజెనిటల్ అనామలీస్, పుట్టుకతో వచ్చిన ఏదైతే డిఫెక్ట్స్ ఉంటాయో వాటిని కరెక్ట్ చేయడము. చిన్నపిల్లల్లో ఈ మధ్య యాక్సిడెంట్స్ బాగా పెరుగుతున్నాయి. ఒక్కొక్కసారి ఈ చిన్న పిల్లల్లో యాక్సిడెంట్స్. ఉదాహరణకి మేము ఒక 2 months బ్యాక్ ఒక 1.5 year old కిడ్లో రన్ ఓవర్ కాలు మీద నుంచి వెళ్ళిపోయి బాగా నలిగిపోయింది. సో దాన్ని మేము మైక్రో సర్జరీ ద్వారా రీకన్స్ట్రక్ట్ చేశాము. సో అట్లా పిల్లల్లో చాలామందికి ఈ మధ్య యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. సో పిల్లల్లో సంబంధించిన రీకన్స్ట్రక్షన్ అంటే కంజెనిటల్ అనామలీస్, పుట్టుకతో వచ్చిన డిఫెక్ట్స్ని కరెక్ట్ చేయడము, యాక్సిడెంట్స్ని రీకన్స్ట్రక్ట్ చేయడము. ఇట్లా మిలాదున్ నబీ పురస్కరించుకుని కరీంనగర్ సఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. సఫా బైతుల్ మాల్ ముఖ్య అధ్యక్షులు మౌలానా ఖాజీ హఫీజ్ హకీం ముఖ్య అతిథులుగా హాజరై మాతా శిశు ఆసుపత్రిలోని పిల్లల వార్డులో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నాటి నుండి సఫా బైతుల్ మాల్ ఎలాంటి మత వివక్షత లేకుండా మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు. తాము చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. सफ़ा बैतुल माल की जानिब से शहर करीमनगर के अंदर मुख्तलिफ इंसानियत की बुनियाद पर काम होते जाते हैं। तो रबीउल अव्वल के इस महीने के अंदर माता शीची में फलों की तकसीम का अमल आया है आज, और हमारे सफ़ा बैतुल माल के तमाम ज़िम्मेदारान और यहाँ के डॉक्टर्स वगैरह सब ने साथ दिया, और तकरीबन यहाँ पर 150 तक पेशेंट वगैरह है। उसके अंदर यहाँ पर फलों को तकसीम किया गया, मुख्तलिफ़ फल उसके अंदर रखे गए हैं। मैं तमाम शहरियान करीमनगर से गुजारिश करता हूँ सफ़ा बैतुल माल के इस रिफ़ाही फलाही कामों के अंदर आप लोग बेहतरीन अपना ताउन जारी रखें। हमेशा की तरह से मैं आप हजरात से गुजारिश करता हूँ इस बात का कि स्क्रैप के ज़रिए से और माली ताउन के ज़रिए से सफ़ा बैतुल माल का ताउन फरमा। మీలాదున్ నబీ సందర్భంగా సఫా బైతుల్ మాల్ కరీంనగర్ వాళ్ళ ద్వారా ఇక్కడున్న పేషెంట్లకి మరి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాము పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ముహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు మనం ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేసి మరి వారి యొక్క అడుగుజాలల నడవడానికి మళ్ళీ ఒకసారి పునరర్పితం కావాలని అందరినీ కోరుకుంటూ మరి మా జీజీహెచ్కు వచ్చి ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ పెట్టినందుకు మరి సఫా బైతుల్ మాల్ వాళ్ళని కూడా ధన్యవాదాలు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ఇల్లందుకుంట మండల కేంద్రంలోని వాణినికేతన్ హై స్కూల్లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులకు రాఖీలు కట్టి వేడుకలను నిర్వహించారు. అనంతరం ఫ్యాక్స్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, తహసీల్దార్ రాచకట్ల సురేష్, గ్రామ పంచాయతీ సర్పంచ్ మామిడి రాజు, పాలకవర్గ సభ్యులు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉపేంద్రాచారి సిబ్బందితో పాటు
ముస్కాన్పేట సర్పంచ్ కోమిటిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి, సహకార బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులోని అధికారులకు సైతం విద్యార్థులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ తుమ్ముకుంట్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తోందని అన్నారు. రాఖీ కట్టడం యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. చట్ట ప్రకారం దేశంలో ప్రతి పౌరుడికి ఒక ఓటు హక్కు ఉండాలని, 2 ఓట్లు కలిగి ఉండడం నేరమని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ రాముడు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమంపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా వివరాలను వెల్లడించిన తహసీల్దార్ రాముడు గ్రామంలో 157 డబుల్ ఓట్లు తొలగించామని, 25 నాన్ మ్యాపింగ్ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్న ఆయన సరైన వివరాలు అందించి ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల కానుందని, చిన్న పొరపాట్లు ఉంటే తగిన ఆధారాలతో సరి చేసుకోవాలని తెలిపారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండేవారు ఫామ్ 6 ద్వారా కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవాలని, పేరు చిరునామా సవరణకు ఫామ్ 8 వినియోగించుకోవాలని తహసీల్దార్ సూచించారు. వాళ్ళకు సంబంధించిన ఆధారాలు నేను చెప్పిన ఆధారాలతో పాటు వాళ్ళ తల్లిది కానీ తండ్రిది కానీ ఏదన్నా ఒక ఆధారం అనేది ఉండాలి. తర్వాత 2004 డిసెంబరు 2 కన్నా పుట్టిన వాళ్ళైతే, దాని తర్వాత పుట్టిన వాళ్ళైతే వాళ్ళ వివరాలతో పాటు వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ తండ్రిది తల్లిది వాళ్ళు ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు మనము ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేసినప్పుడు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో లాస్ట్ మనకు సవరణ ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. చాలా కాలంలో మనం చదువు నిమిత్తం కావచ్చు, పని నిమిత్తం కావచ్చు, కొందరు వేరే రాష్ట్రాల్లో పోతారు, కొందరు హైదరాబాద్ పోతారు, సిటీలో అట్లా ఉండడం వల్ల ఏమైంది, కొందరికి అక్కడ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి. కాబట్టి మనకు డబుల్ ఓట్లు అనేది ఉండదు. చట్టం ప్రకారం ఏంటంటే ఏ వ్యక్తికైనా కూడా దేశంలో ఒకే కాలంలో ఒకే ఓటు ఉండాలి. 2 ఓట్లు ఉండడం అనేది కూడా నేరం ఉంది. ప్లస్ చనిపోయిన వాళ్ళని తీసేయడం కానీ, అసలు కొందరు ఎట్లుంటారంటే కూనారంలో 3 కేసులలో ఒక్కొక్కరు ఉంటారు. మీ గ్రామస్తులు కూడా తెలియదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఓటర్ల ప్రత్యేక సవరణపై గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఓటర్ల జాబితా వివరాలు వెల్లడించారు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఒకే ఓటు ఉండాలని, 2 ఓట్లు కలిగి ఉండడం నేరమని సర్పంచ్ తెలిపారు. డబుల్ ఓట్లు మరణించిన వారి ఓట్లు తొలగించడంతో పాటు నాన్ మ్యాపింగ్ ఓట్లకు సంబంధించి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల కానుందని, తప్పులు ఉంటే ఆధారాలతో సరిచేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు ఫామ్ 6 ద్వారా కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేరు చిరునామా సవరణలు కుటుంబ సభ్యుల ఓట్లకు ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చేందుకు ఫామ్ 8 వినియోగించుకోవాలని కోరారు. గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వార్డు సభలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 1/10/2026 వరకు జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు నిండిన వారిని ఖచ్చితంగా ఈ ఓటర్ లిస్టులో ఉండేట్టు చూసే బాధ్యత అందరి బిఎల్ఓల పైన ఉన్నది. రెండవది పొరపాట్లు అంటే ఎల్ఏ మళ్ళీ లేకపోతే అక్షర పొరపాటు ఏదైనా ఉన్నా కూడా సవరించుకోవాల్సింది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఫామ్ 6 మనం వాళ్ళతో సమర్పించే విధంగా చర్య తీసుకోవాలి. ఓటర్లో తప్పు జరిగినప్పుడు లేదా ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే ఫామ్ 8 ద్వారా మనం వాళ్ళతో సమర్పించి దాన్ని సవరించుకుంటారు చూడాలి. తర్వాత ఇవాళ ఇక్కడ ఓటు ఉండి అతను ఇంకో ఏరియాలో ఉంటాడు, అతను గుర్తించి కూడా ఫామ్ 7 నింపి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నగునూరులో సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంగుల. హామీల అమలు కాంగ్రెస్ విఫలమైందని మండిపాటు. కరీంనగర్లో ఘనంగా బండి సంజయ్ సోదరుడి కుమార్తె వివాహ వేడుకలు. కుటుంబ సమేతంగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల. నిండు నూనెలు వర్ధిల్లాలంటూ నూతన వధూవరులకు ఆశీర్వాదం.
ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి మహాదశ 15 కోట్లతో దశల వారీగా ఆలయ పునర్నిర్మాణ పనులు అభివృద్ధి పనులకు పరిశీలించిన ప్రభుత్వ విజ్జన్న. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడి. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వార్నింగ్. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.